శేఖర్ రెడ్డి గారు వారు ఈరోజు అధ్యక్షుడు కావడం నేను వారికి మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను 1998 నుంచి చూస్తున్నాను. శేఖర్ రెడ్డి గారు నిజాయితీగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎంటర్ప్రైనర్గా ఆయన ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేసినారు, కానీ ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి పరిస్థితి ఎప్పుడు శేఖర్జీ చేయలేదని నేను మనసారా చెప్తున్నాను. కాబట్టి వాళ్ళ చాలా అవసరమైనది ఏంటంటే ప్రకృతిని మనం ఎంత సహాయం చేస్తే ప్రకృతి మనకు తోడ్పడుతుంది. వీ షుడ్ బి నేచర్ ఫ్రెండ్లీ, వీ షుడ్ నాట్ అగేన్స్ట్ ది నేచర్. ప్రకృతితోనే మన జీవనం ఉంటుంది, ప్రకృతితోనే మన యొక్క స్వభావం పెరగాలి. అంతేగాని మనము ప్రకృతిని పీడిస్తాము, దోపిడీ చేస్తామంటే ప్రకృతి మళ్ళీ మనకు కోవిడ్ లాంటి పరిస్థితి తీసుకొస్తుందని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. అందుకనే ఈ యొక్క సబ్జెక్టు చాలా ముఖ్యమైనది. అందులో ముఖ్యంగా ఈనాడు నేను కొన్ని విషయాలు, ఎందుకంటే నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు శేఖర్ రెడ్డి గారు చాలా కొత్త కొత్త విషయాలు నాకు చెప్పి అర్బన్ రిఫార్మ్ చేయడానికి ప్రధానమైనటువంటి ఒక కారకుడు శేఖర్ రెడ్డి గారని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ, లేక గుడ్ గవర్నెన్స్ కానీ, డబుల్ అకౌంటింగ్ కానీ, అలాగే బిల్డింగ్ రెగ్యులేషన్స్ విషయంలో కానీ అనేక విషయాల్లో వారు ఢిల్లీకి వచ్చి కూర్చొని యశ్వంత్ సిన్హా గారితో మాట్లాడి ఇవన్నీ కూడా అమలు చేపించే ప్రయత్నం చేసినటువంటి ఒక నాయకుడు శేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఆయన కేవలం వ్యాపార నిమిత్తమే కాకుండా సమాజ కార్యం కూడా చేసేటువంటి నాయకుడు. ఈ యొక్క సంస్థ కూడా నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే ఈ సంస్థ మొట్టమొదలు ఐజీబీసీ వాజ్ ఫార్మ్డ్ బై సిఐఏ ఇన్ 2001 ఫస్ట్ గ్రీన్ బిల్డింగ్ ఇన్ ఇండియా and inaugurated by Dr. APJ Abdul Kalam, and now it turns to 25 years in 26. I personally congratulate the IGBC for its performance. అట్లనే ఇప్పుడు నేను చెప్పినాను రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే నాకు వీ మస్ట్ బి వెరీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ, బికాస్ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ సిటీ, ర్యాపిడ్లీ గ్రోయింగ్ సిటీ. ఇంతవరకు ఐఏఎస్ అధికారులు కొంతమంది మాట్లాడారు, ఐపీఎస్ వాళ్ళు కూడా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. కానీ మన యొక్క అర్బనైజేషన్ ఒకవైపు ర్యాపిడ్గా పెరుగుతున్నది. అర్బన్ పాపులేషన్ డే బై డే ఇంక్రీజింగ్, మైగ్రేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఈ అర్బనైజేషన్ మనము ప్రతిబంధకం కాదు, దాన్ని అనుకూలంగా మార్చి అభివృద్ధిని మనం ఇంకా బాగా చేయడం అవసరం ఉంది. అందుకనే కన్స్ట్రక్షన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఎంత మార్పులు వస్తే అంత ఈ నగరం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు హైరైజ్ బిల్డింగ్స్ చాలా వస్తున్నాయి, విల్లాస్ బాగా వస్తున్నాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనం కాంపిటీషన్లో ఉండలేము. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. ప్రాజెక్ట్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వీళ్ళు డెవలప్ చేస్తారని నేను ప్రభుత్వానికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫాస్ట్ డెవలప్ కావాలి, అప్పుడే మనము కాంపిటీషన్లో నిలబడగలుగుతాం. సో అందువల్ల ప్రభుత్వము మరియు ఇలాంటి సంస్థలు తెలంగాణలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీస్, ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో 18,850 ప్రాజెక్ట్స్ ఇట్ హాస్ బీన్ రిజిస్టర్డ్. సెకండ్ ఇన్ ది ఫుట్ ప్రింట్, వరల్డ్లో 15.52 billion square feet. In Telangana, registered projects 1,211 and footprints 1.63 billion square feet. In India, Telangana is 6th rank. సో అందువల్ల ఈ తెలంగాణను కూడా మనము ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను మనసారా భావిస్తా ఉన్నా. అలాగే హైదరాబాద్ నగరాన్ని ఇంకా అయితే ఈ గ్రీనరీ ఒకటి ఈ కన్స్ట్రక్షన్లో మీరు చేస్తున్నటువంటి విధానంలో అనేకమైన మార్పులు తెస్తున్నారు. చాలా కొత్త మార్పులు వస్తున్నాయి, ఎందుకంటే టెక్నాలజీ కూడా చాలా వేగంగా పెరిగింది. వీ షుడ్ బి టెక్నాలజీ ఫ్రెండ్లీ. వితౌట్ టెక్నాలజీ వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. న్యూ టెక్నాలజీస్ ఆర్ కమింగ్. కాబట్టి టెక్నాలజీని తీసుకొని ఇన్నోవేటివ్ మెథడ్ తీసుకొని ఇన్నోవేషన్స్ తోటి ఇంకా ముందుకెళ్తే నాకు తప్పకుండా విశ్వాసం ఉన్నది. శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంస్థ ప్రపంచంలోనే మంచి ప్రఖ్యాతి కలిగే సంస్థగా అభివృద్ధి కావాలని, వారి నాయకత్వంలో ఇంకా మంచి వాతావరణం నిర్మాణం కావాలని నేను మనసారా కోరుకుంటూ, నాకు సంతోషమైన విషయం ఏంటంటే ఆయన వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు 2003లో అనుకుంటా, 2003లో ఆయన వైస్ చైర్మన్ ఉన్నప్పుడు నేనే ఆయన ఈ కార్యక్రమానికి పాల్గొన్నా.
ఈరోజు చైర్మన్గా ఉండి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. కానీ ఆయన నన్ను మర్చిపోకుండా, నేను గవర్నర్ లేకపోయినా సాధారణంగా అధికారంలో పిలుస్తాను. నేను ఇప్పుడు అధికారంలో లేను, గవర్నర్ కాదు. అయినా కూడా శేఖర్ రెడ్డి గారు గుర్తుంచుకొని నాకు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలని ఆయన కోవడము ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనమని నేను మీకు సభాముఖంగా మనజేస్తాను. అందుకనే మనందరం కూడా సమాజహితం చాలా ముఖ్యం. వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి, దాంట్లో ఏమీ తక్కువ ఉండద్దు, కాంపిటీషన్ ఉండాలి. కానీ అట్ ది సేమ్ టైం సమాజహితం ఉండాలి, సొసైటీ ఫ్రెండ్లీ అండ్ నేచర్ ఫ్రెండ్లీ. ఈ రెండింటిని కూడా మనం ధ్యానం పెట్టి ముందుకెళ్ళాలని నేను ఈ సంస్థకు వాళ్ళ యొక్క టీంకి అందరికీ మనసారా కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించి గౌరవించినందుకు నేను ప్రత్యేకంగా శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.